la 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 la. అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. లా 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 la 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 la. என்னை தலையாக்கி நீ கீழாக்காமல் என்னை மேலாக்கி நீ வாழாக்காமல் என்னை தலையாக்கி நீ கீழாக்காமல் என்னை மேலாக்கி நீ அந்த தீர்ல கிடந்த என்ன மேல தூக்கி வச்சு இப்ப மேல திரும்ப தந்து உயர்த்தி வைக்கி கீழே கிடந்த என்ன மேல தூக்கி வச்சு இப்ப மேல திரும்ப தந்து உயர்த்தி வைக்கி நான் చేస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ స్కిట్ ప్రారంభించుకున్నాం తండ్రి, ఆమేన్. దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవలెను. మరియా గర్భవతియా? ఇది ఎలాగు జరుగును? ఇది ఎంతటి అవమానము! స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము.
ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టెదవలెను. అయ్యా తలుపు తీయండి అయ్యా. మేము దూరదేశం నుంచి వచ్చాము. మా భార్య గర్భవతి ఉన్నది, నడవలేని స్థితిలో ఉన్నది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా. అయ్యో మాకే స్థలం లేదయ్యా, వెళ్ళండి. అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. చెప్పండి. మేము దూరదేశం నుంచి వచ్చాము. మా భార్య గర్భవతి ఉన్నది, కొంచెం మీ ఇంట్లో స్థలం ఇవ్వండి అయ్యా. మా ఇంట్లోనే స్థలం లేదండి. సరే పశువుల పార్క్కి వెళ్ళండి. సరే సరే అయ్యా. మరియా యోసేపులిద్దరూ ఆ గ్రామంలోని అనేక ఇళ్లకు వెళ్ళి వారు స్థలము కోసం అడిగినను ఆ ఊరి గ్రామస్తులు ఎవరూ కూడా వారిని చేర్చుకున్నట్టుకు వారు అలా తిరుగుతూ వారిని ఎవరూ ఆహ్వానించకపోయినను ఆ రాత్రి వేళ పశువుల పాక మరియను యోసేపును ఆహ్వానించి తండ్రి జననానికి ఆహ్వానిస్తూ ఆ పశువుల పాకను పావనం చేయమని ఆ పశువులు ఆహ్వానించాయి మన దేవదేవుణ్ణి. మరియా యోసేపులిద్దరూ ఆ పశువుల పాకలోకి వెళ్ళి నివసించారు. తల్లి మరియా యేసయ్యకు ఆ పశువుల పాకలో జన్మనిచ్చింది. వీరు తూర్పు దేశపు జ్ఞానులు. ఆహా, ఏమిటి ఆ అద్భుతము! ఇదిగో నీవు చూడుము. ఆహా, ఎంత పెద్ద నక్షత్రము! ఇదిగో నీవు చూడు. ఆహా, అది ఎంత ప్రకాశవంతంగా ఉందో! ఆహా, అది ఎంత ప్రకాశవంతంగా ఉందో! అవును, దీని గురించి లేఖనంలో రాయబడి ఉన్నది. అవును, చదివేది నేను. యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనను. రాజుకు జయం జయము. మహామంత్రి, మహారాజా, మన రాజు విశేషాలు ఏమిటి? మన పరిపాలనలో మీ రాజ్యం 3 పువ్వులుగా 6 కాయలుగా వర్ధిల్లుచున్నది ప్రభు. అలానా? శక్తిలోను, యుక్తిలోను, సామర్థ్యములోను హేరోదికి హేరోదే సాటి. మంత్రి, చిత్తం మహారాజా. ఏమిటి ఆలకడి? చూసి వచ్చేదను ప్రభు. వెళ్ళము. తూర్పు దేశపు జ్ఞానులము చూక్క వెంట వచ్చేదము. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. ప్రభువా, ఎవరు తూర్పు దేశపు జ్ఞానులంట? తూర్పు దేశపు జ్ఞానులా? ప్రవేశపెట్టుడి. రమ్ము. ప్రణామములు మహారాజా.
ఎవరు మీరు? దేని నిమిత్తం వచ్చి తిరిగి? మేము తూర్పు దేశపు జ్ఞానులం మహారాజా. యూదులకు రాజు జన్మించాడని చుక్కను చూచి వచ్చితమే. రాజులకు రాజును నేనుండగా వేరొక రాజు జన్మించుటయా? అసంభవం. మంత్రి, చిత్తం మహారాజా. మన రాజ్యంలోని 2 సంవత్సరాల లోపు మగ శిశువులను వధించుడి. తమరి ఆజ్ఞ ప్రభు. రే కాతా నీ గొర్రాడు మాత్రం చూడరా రే. ఏ నెత్తా వెనక చూడరా నీ గొర్రె అన్నదా? ఊరే మా యాన్నది ఇదా ఉదే ఇంకోదే ఊరా. వాడు తప్పిపోయినాడు. యాదవ పోయినా ఏదో ఎక్కడో గుంట్లో పడిపోయినట్టుకున్నాడు. గుడ్డోడు కదా, కనబడక ఏడో గుంట్లో పడిపోయినట్టుకున్నాడు. వది పోతే పోయి ఎతకంది అదే ఉదే వది కనబడదు అసలు. పోతున్నాను రా. రే కుంటూనే పంపిస్తున్నారు కదండ్రా మీరు. రే తౌతా 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 పోండ్రే ఊడి కింద పడతారా రే. రే మామ నేనే యాదెత్తుకో చెప్తా పిల్లలు అన్ని పని నాకే చెప్తా నువ్వు. ఇదా ఇదా కూర్చోండ్రా మామ, సెలేసుకుందామా. వారు భయపడి మేము తప్పుతుందమ్మా అన్న, అంత తప్పే. ఈ చౌతి చేసిండు. దేవదూతతో తమ మనవలు విన్నవించుకొనుచుండగా దూత, గొల్లబోయిలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఇండుట మీరు చూచెదరనెను. అంతటా ఆ దూత వారి యొద్ద నుండి వెళ్ళిపోయెను. ఆ దూత తిప్పింది నీకు అర్థమైందా? అర్థమైందిరా మామ. ఏమర్థమైందంటే మీరు నన్ను కాటే అంటున్నారు కదా, వాళ్ళు బాధేసేదిరా నాక. కానీ ఆ దూత వచ్చినప్పటి నుంచి నాకు నెమ్మదిగా ఉన్నదిరా, బాధ అనేదే లేదా. అంతే 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 వారు అంతే అంటే నువ్వు ఇప్పుడు నాకు కూడా ఇది నోరు బాగా వస్తా ఉందిరా. వారు నోరు మంచిగా మాట్లాడుతున్నా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి తరిగి నీరగుచున్నది. ఇదిగో రక్షకుడు ఇక్కడ జన్మించి ఉన్నాడు. నేను బంగారం అర్పిస్తున్నాను. నేను సామ్రాజ్యం అర్పిస్తున్నాను. నేను బోలమును అర్పిస్తున్నాను. అక్కడకు గొల్లబోయిలు కూడా రక్షకుడి చూచుటకు వచ్చిరి.
అద్భుతంగా